హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. రోజు చూపించాలి మా రామయ్య అని అనుకుంటున్నాను. హడావిడిగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. రోజు నైవేద్యాలు చేస్తున్నాను, పెడుతున్నాను. రామయ్య గురించి మీకు చెప్పట్లేదు. అందుకే ఈ గుడికి రావాలని ఆతురత కంగారుగా చేసేసి ఆ వీడియో చెప్పేసి వచ్చేస్తున్నాను కదా. ఇవాళ అయితే అలసందలతో గారెలు చేశాను కదా. చూసారా, మా దేవుళ్ళందరికీ కూడా నైవేద్యం పెట్టేశాను. అదే రవ్వ ప్రసాదము అన్నీ కూడా రాముల వారికి ప్రతి లక్షవారు రవ్వ ప్రసాదం కూడా ఉంటుంది. ఇలాగా మన ఉత్సవమూర్తులు మరకతమణి, అమ్మవారు లలితమ్మ వీళ్ళందరూ కొలువు తీరు ఉన్నారు. వీళ్ళకి ఏమేం చేసి పెట్టాలి అని ఒకటే కంగారు. ఈరోజు గారెలు అయితే చేశాను, అల్లం వేసి. చూసారా, బొబ్బర్లతో గారెలు, అలసందలు బొబ్బర్లు ఏవో అంటారు. వాటి గురించి తెలుసుకోవాలి అంటే మీరు నా ఫుల్ వీడియో చూసేయండి. మరి అలాగే మన రామయ్య కూడా, సీతారాముల్ని కూడా చూడండి. గారెలు ఎలా చేశాను, ఏమేమి వేసాను అవన్నీ కూడా మీకు తెలియాలంటే ఫుల్ వీడియో మాత్రం చూడాల్సిందే. చూసి అందరూ నేర్చేసుకొని అందరూ చేసుకొని మీరు దేవుడికి పెట్టుకోండి, పిల్లలకి పెట్టండి, ఇంకా ఇరుగు పొరుగు వారికి కూడా పెట్టుకోండి. పండగ టైం కదా, నలుగురికి పంచుకుంటే ప్రసాదం మనకి పెరుగుతుంది. ఎంత పంచితే అంత పెరుగుతుంది సిరి సంపదలు. పెడితే అయిపోతుందని కొంతమంది అనుకుంటారు. అలా ఏమీ కాదండి, పెట్టే కొద్దీ పెరుగుతుంది. ఆ అన్నపూర్ణమ్మ తల్లి, ఆ లక్ష్మీదేవి ఎప్పుడు మనకి పెట్టడానికి భాగ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది అన్నమాట.